హాయ్ అందరికీ నమస్కారం అండి. బావా స్టూడియోకి స్వాగతం. ఈరోజు మా మిస్సెస్ వంకాయ కుర్మా, అదేనండి గుత్తి వంకాయ కుర్మా చేస్తుందట. ఏ విధంగా చేస్తుందో మరి ఆమె చేసినట్టు చూద్దాము. చూసి తర్వాత ఆ రుచిని మనం ఆస్వాదిద్దాము. ఓకే, మరి అన్ని రెడీ చేసినావా? అన్నీ రైట్ పా. మంచిగా చేయాలి మరి, మంచిగా చెయ్యి. ముందుగా మనము కొన్ని పల్లీలు తీసుకుందామండి. ఆ మాత్రం సరిపోతుంది. నేను అది ఎంత మామూలుగా ఒక 100 గ్రాములు అయితే ఇవ్వచ్చు అంతే. అందులోకి దాల్చిన చెక్క, యాలకులు, అలాగే లవంగాలు బాగుంటుందండి. జీలకర్ర, మెంతులు చిన్నగా సరిపోతుందండి, బాగా వేసుకోవద్దు. మెంతులు మాత్రం సరిపోతుంది. మంట స్లోగా పెట్టుకొని ఈ నువ్వులు వేసుకోవాలండి. మంట ఎప్పుడు పెద్దగా ఉండద్దు, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి నువ్వులు. అవి మంచిగా వేంపుకొని మనం మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వాటర్ తీసుకొని వాటర్లో కాస్తంత ఉప్పు వేసుకొని వంకాయలను ఇలా 4 పచ్చలు చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా అన్నిటిని మంచిగా కడిగి పెట్టుకున్నామండి. వాటర్లో వేసుకొని మంచిగా శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కొని మనము ప్రిపేర్ అవుదాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే నేను ఒక 2 టమాటాలు కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. టమాటా గ్రేవీ అలాగే ఈ గ్రేవీ మంచిగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయకు. అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి చిన్నగా అందులో వేసుకోవాలి. అందులోకి కాస్తంత ఉప్పు, ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని వాటికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. అవి మగ్గేదాకా మంచిగా నూనెలో వేపుకుందామండి. ఒక మూత పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి చూసేద్దామండి. మగ్గినాయి కదా, అవి తీసి అందులోకి ఇక చాలు. ఇది మనము మళ్ళీ ఏ ప్లేట్లో అయితే వేసుకుంటామో ఆ ప్లేట్లో తీసుకున్నాన్ని పక్క పెట్టుకోవాలండి. ప్లేట్లన్నీ మళ్ళీ తొందరగా కష్టమవుతుంది. పక్క పెట్టుకొని అందులోకి కాస్తంత జీలకర్ర వేసుకొని ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని దుమ్ము రేగొడుతు మంచిగా చిక్కగా కలుపుకోవాలండి. అవి గోళ్ళు కాగా వచ్చేదాకా మంచిగా కలుపుకుందాము. అందులోకి ఒక టీ స్పూను అల్లము, అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు, అలాగే అందులోకి టీ స్పూన్నర కారము, అలాగే ఒక టీ స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి చిన్నగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అందులోకి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు నూనె పైకి తేలేదాకా ఉడికించుకుందాం. ఇలా నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇది మనం పట్టుకున్న ఈ పల్లీలు, నువ్వులు అలాగే ఉన్నాయి కదా, ఇవన్నీ అందులో వేసుకొని మళ్ళీ కాసేపు ఎంత కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటరు అది కడిగి అందులో పోసుకోవాలండి. కాసేపు ఉంచుకున్నాక మనం అవి వేసుకుందాం.
ఇప్పుడు మనము ఒక్కసారి ఉప్పు కారము కరెక్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. నేను వేసిన కొలతల ప్రకారము సరిపోలేదు, అందులోకి ఇంకా కాస్త ఉప్పును కారము యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఆ వంకాయలను తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా మంచిగా నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చిన్న స్లిమ్లో ఒక్క 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వావ్, ఈ గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయిందండి. మిసెస్ బాగా చేసింది. ఈరోజు కుమ్ముడు అంటే కుమ్ముడే వాసిగా. ఓకే అండి, కాస్తంత కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. వావ్, ఈ గుత్తి వంకాయ ఇలా కలుపుకొని చూద్దాం. నేనే చెప్పినా కానీ చేసినాక ఎందుకు మంచుకున్నదాన్ని. బ్రహ్మాండంగా ఉన్నది, అబ్బా కమ్మగా ఉన్నది. నేను వంకాయ కూర వట్టిగా అసలు నాకు తినబుద్ధి కాదు, కానీ ఈ గుత్తి వంకాయ కూర తింటా. వట్టిగా అంటే అస్సలే తినలేదు. సూపర్ కదా. నోట్ చేసుకుంటే కరిగిపోతాను. ఎక్సలెంట్.